ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. గలతీ 3వ అధ్యాయము 9వ వచనంలో ఇలా ఉంది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. విశ్వాస సంబంధులే దేవుణ్ణి చూడగలుగుతారు. విశ్వాసం కలిగిన వారికే దేవుని సంగతులు అర్థమవుతాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అబ్రహాము ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. తన కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు ఆయన ఏమాత్రం అడ్డు చెప్పకుండా తన కుమారుణ్ణి బలివ్వటానికి వెనుతిరిగి చూడకుండా తీసుకొని వెళ్ళాడు. ఆయన విశ్వాసం గొప్పదిగా ఎంచబడ్డది బైబిల్ గ్రంథంలో. ఆయన బహు గొప్ప విశ్వాసముతో ఆయన ముందుకు వెళ్ళాడు. అబ్రహాం విశ్వాసం చాలా గొప్పది. తన కొడుకుని బలి ఇవ్వటానికి కూడా వెనకాడలేదు. దేవుడు సమస్తము చేయగలడు, నా కొడుకుని తిరిగి సజీవుడిగా లేపగలడు అని బలమైన విశ్వాసం కలిగి నమ్మాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఈరోజు ఇజ్రాయేలీల గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే అబ్రహాము సంతానమే కదా. అబ్రహామును దేవుడు ఆ రకంగా ఆశీర్వదించాడు. విశ్వాస సంబంధులే అయితే అబ్రహాము ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో మనము కూడా అలాగనే ఆశీర్వదింపబడతాము. అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అని వాక్యం సెలవిస్తున్న ప్రకారము మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బలమైన విశ్వాసం కలగాలి. సందేహింపకుండా, వెనుదిరిగి చూడకుండా సమస్తము నా దేవుడు చేయగలడు అని సమస్త భారము ఆయన మీద వేసి మనం నిశ్చింతంగా విశ్వాసంలో ముందుకు అడుగులు వేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ఆశీర్వాదాలు మనకు కూడా కలుగుతాయని వాక్యములు సెలవిచ్చిన ప్రకారము దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.